నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, అక్టోబర్ 18 నుంచి గురువు అతిచార స్థితిలోకి వెళ్తున్నాడు. సో దీని ప్రభావం వల్ల మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది 41 రోజుల పాటు ఉంటుందని విన్నాము. ఓవరాల్ వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తప్పకుండా గురుగ్రహము మనకు అతిచారము అంటే కొందరు 7 నెలల్లో పుట్టేస్తూ ఉంటారు. ఇది వారి వారి జాతకరీత్యా ఉండేటువంటి అతిచారం వల్ల 9 నెలలు ఉండేటువంటి 9 నెలలు నవమాసాలు ఉండేటువంటిది అది కాస్త 7 నెలల్లో పుట్టేయడము. ఇలా ఇక అంటే వీళ్ళ ఓపికలు భరించలేక గ్రహాల యొక్క స్థితిగతులు ఏదైతే ఉన్నా కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నా మనం ఏ టైంకు ఏ బట్టలు వేసుకోవాలి అని వేసుకున్నాము అనుకున్న ప్రతిదీ కూడా గ్రహాల మీద ఇంపాక్ట్ అయి ఉంటుంది. అది ఎవ్వరు నమ్మినా నమ్మకున్నా అది నేను నిరూపిస్తా. ఎందుకు నేను నిరూపిస్తా అంటే ఇప్పుడు నాకెట్లా తెలుస్తుంది? ఇప్పుడు నేను మంత్లీ నెంబర్ ఆఫ్ కాల్స్ మాట్లాడుతున్నాను. ఒక్క కాల్ కూడా రిటర్న్ మళ్ళీ నాకు ఎవరు చేయరు. అంటే చెయ్యరు అంటే వారికి ఆ విధంగా నేను మాట్లాడి సంతోషంగా కాల్ కట్ అయింది. ఆ రెమెడీస్ వాళ్ళకి వర్కౌట్ అవుతున్నాయి ఖచ్చితంగా. సో ఇందాక కూడా మనం విన్నాం 3 లక్షల రూపాయల అప్పు అతను తీర్చుకోవడం జరిగిందని చెప్పి విజయనగరం క్యాండిడేట్. అంటే ముఖ్యంగా ఏమిటి అంటే వారి వారి జాతకరీత్యా వారి లగ్నాన్ని కానీ లేదా వారి యొక్క నక్షత్రాన్ని కానీ వారి యొక్క లగ్నం ఎన్ని డిగ్రీస్లో పడింది దాన్ని బట్టి చేసేటువంటి అంటే వీరికి సంబంధించి ఏ నక్షత్రం రోజు చేస్తే సూపర్గా ఉంటుంది, ఏ రోజు చేయాలి, ఏది లక్కీ డే, లక్కీ నెంబర్ ఏమిటి, ఇలా చూసుకొని ముందుకు వెళితే జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓవరాల్గా గురు అతిచారం అంటే మనకు 41 రోజులు కాస్త గురుగ్రహము మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కాస్త కర్కాటకంలోకి రావడం జరుగుతుంది. కర్కాటకంలో గురుగ్రహం ఉచ్చ పొందుతాడు. సో ఇది ఓవరాల్గా 12 రాశుల వారికి చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మీనరాశి వారికి 5వ భావము 9వ భావము అదేవిధంగా మనకు వీరి యొక్క లగ్నం అంటే వీరి అదృష్టం ఏంటంటే త్రికోణం ఎగ్జాక్ట్లీ మీనం నుండి మనకు ఈ యొక్క కర్కాటకం నుండి అదేవిధంగా ఇటు వృశ్చికం 9వ భావం, వృశ్చికం నుండి మళ్ళీ అటు లగ్నం. సో 159 లక్ష్మీ స్థానాన్ని లక్ష్మీ యోగాన్ని వీరు పొందబోతున్నారు. ఈ 45 రోజులలో వీరికి ఏదో ఒక అద్భుతమైనటువంటి అవకాశం రాబోతున్నది. అంటే ఒక విత్తు అనేటువంటిది, ఒక గింజ అనేటువంటిది మనం పెట్టడం మన ధర్మం. అది వారం రోజులకో 10 రోజులకో 20 రోజులకో ఒక మొలకలు అనేటువంటివి వస్తాయి. ఆ విధంగా ఆ గింజను ఆ యొక్క విత్తు అనేటువంటిది పెట్టేటువంటి క్రమంలో మనకి 45 రోజులు అంటే మనకు ఏదైనా మంచి జరగవచ్చును. 45 రోజులలో ఒక మంచి జరిగినా సరిపోతుంది. అంటే చాలు 45 రోజులు ఈ సుమారుగా 2 నెలల్లో తప్పకుండా అంటే చాలామంది మీనరాశి వారు అబ్రాడ్ వెళ్ళి అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఇండియాకు రాలేక. ఎందుకు రాలేక? వీసా ప్రాబ్లమ్స్ లేదా ఏదో చాలా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల సీనియర్ సిటిజన్స్ ఒక 3-4 మెంబర్స్ నాకు నా అపాయింట్మెంట్లోనే ఉన్నారు, 3-4. అంటే ఇంకెంతమంది ఉన్నారో చెప్పలేము. సో వారందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చును. ఇక ఇవన్నీ తీసి పక్కన పెడితే మరొక అద్భుతమైన విషయం ఏమిటి అంటే గత 2022 ఆగస్టు నుండి స్టిల్ 2025 ఆగస్టు వరకు 22 ఆగస్టు 23 ఆగస్టు 24 ఆగస్టు 25 ఆగస్టు 3 సంవత్సరాల నుండి కూడా
వీరు పడ్డ బాధ కాదు, వీరు అనుభవించినటువంటి ఇబ్బందులు మామూలు విషయం కాదు. ఎందుకు అంటే చాలా అదేమిటి మనకు నష్టపోవడం కానీ, లేదా ఎదుటి వ్యక్తి వీళ్ళను మోసం చేయడం కానీ, చాలా డబ్బులు లాస్ అయిపోవడం కానీ మామూలుగా లేదు వీళ్ళ పరిస్థితి. స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, చదువుకని చెప్పి ఒక 20-30 లక్షలు డబ్బులు తల్లిదండ్రులు తెలియకుండా పిల్లలు అప్పు చేసిన సందర్భాలు. ఎన్ని కాల్స్ అంటే అన్ని కాల్స్, పిచ్చి లేచిపోతుంది మీనరాశి వాళ్ళది. సో ఈ రాబోయే 45 రోజులలో ఆల్ ఆఫ్ సడన్గా ఏమైనా ఉద్యోగంలో కావచ్చును, లోన్ రిలేటెడ్ కావచ్చును, ఒక అద్భుతం మాత్రం మీకు జరుగుతుంది బాస్. పక్క తల్లులు స్త్రీమూర్తులకు కూడా కామెంట్ పెడుతూ ఉన్నారు, గురుగారు మీరు చెప్పేవి మగవాళ్ళకైనా మాకు కాదా అని. అందరికీ ఉంటుంది బిడ్డ, ఎందుకంటే జనరల్గా నేను మాట్లాడుతున్నా అంతే. మీనరాశి అనగానే మగవారు ఆడవారు ఇద్దరు చూసుకోవచ్చు, ఎందుకంటే ఒకరికే అని చెప్పే ఉండదు. కనుక అది గమనించుకోండి. ఇక్కడ ముఖ్యంగా గృహము నిర్మించుకునే అటువంటి అవకాశము, ఇల్లు కొనుక్కోవాలి. ఇల్లు అద్దింట్లో ఉన్నా కూడా వీళ్ళు ఏ బాబు బయట లైట్ బంద్ చేయండి, లైట్ బంద్ చేసి మేము 10 వరకే బంద్ చేస్తాం, 10కే గేట్ తాళం వేస్తాం. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అద్దె ఇంట్లో ఉన్నటువంటి వారు అనుభవించిన పరిస్థితి. కరెక్ట్గా స్నానం చేసే సమయానికి వాటర్ రాకపోవడం కానీ, నీళ్లు లేకపోవడం కానీ, బోరు వేయాలని ఇందాకే వేసాం కదా నీళ్ళు అనొడగొట్టారా అని హౌస్ ఓనర్లు. ఇన్ని టార్చర్లల్లా మనం ఇల్లు కట్టుకోవాలి, ఏంది ఇది ఎప్పటి దగ్గర కిరాయి ఉండద్దు అనేటువంటి భావనలు వాళ్ళ లోపల ఇట్లా ఉన్నవి. కనుక మీకు ముందుగా ఖచ్చితంగా గృహ నిర్మాణ అవకాశాలు ముందుకు వెళ్ళబోతున్నవి. ముగ్గు పోయడం జరుగుతున్నది. 2026 ఆగస్టు లోపు మీ ఇల్లు అయిపోతుంది, ఈ లోపే ఖచ్చితంగా. ఇక స్థాన చలనము, నివాసంలో మార్పు, అదేవిధంగా కొంత మనశ్చింత మాత్రం ఉంటుంది మానసికంగా ఏదో. ఎందుకంటే శనేశ్వరుడు ఉన్నాడు కనుక లగ్నంలో. ఇక్కడ మరొకటి ఏమిటి అంటే ధర్మంగా ఉండేటువంటి వారు మంచి స్థానానికి వెళ్తారు, అధర్మంగా ఉండేటువంటి వారికి కొంత వస్తు నాశనము ఉన్నది. అంటే ఏమైనా ఇష్టపడి కొనుక్కున్నటువంటి వస్తువులు అమ్ముకునే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఉద్యోగ నాశనము, ఉద్యోగంలో కొంత ఇబ్బందికరమైనటువంటి మన ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి ఖచ్చితంగా ఉద్యోగంలో అనేటువంటిది గమనించుకోండి. ఉద్యోగం మారాలి అనుకున్నా, కొత్త ఉద్యోగం రావాలి అనుకున్న శుభం. ఇక దైవానుగ్రహము మీకు ఉండబోతున్నది. ఇన్ని రోజులు గురుబలం లేదు. గురువు ఏమిటి? మనకు దేవతలకు గురువు కనుక ఆ గురువు యొక్క అనుగ్రహము మనకు రాబోతున్నది మీనరాశి వారికి. ఇక అదేవిధంగా మనోవాంఛ సిద్ధి, మనసులో ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతుంది. ఐశ్వర్య ప్రాప్తి కూడా గోచరిస్తూ ఉంది. దీనికి తోడు కార్య అనుకూలత, పనిచేసే చోట ఇన్ని రోజులు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి అనుకూలంగా ఉంది. చక్కటి బంధు వృద్ధి ఉంది. దీనికి తోడు కీర్తి, ధనలాభము, చక్కటి ఆరోగ్యము ఇవన్నీ గోచరిస్తూ ఉన్నవి. ఇంకను స్థిరాస్తులలో లాభాలు. ఎప్పటి నుండో మా భూమి అమ్ముడు పోవటం లేదు, ఎప్పటి నుండో మేము భూమి అమ్మాలి, లేదా మా అపార్ట్మెంట్ అమ్మాలి, లేదా ఫ్లాట్ అమ్మాలి, ఇలా అనుకునేటువంటి వారికి శుభం అని చెప్పుకోవచ్చును. ఇంకా చక్కటి వారు చేసుకునేటువంటి బిజినెస్లలో కానీ, బిజినెస్ రీత్యా కానీ అన్నింట అద్భుతమైనటువంటి రాణింపు అయితే గోచరిస్తుంది. అయితే ఎవరైతే మీనరాశి వారు ఉన్నారో వారి తండ్రికి కొంత ఆరోగ్య సమస్య ఒకటి ఉన్నది. తండ్రికి సంబంధించి కూడా ఏదో ఒక అశుభము శుభము రెండు ఉన్నవి. అంటే వీరి జాతకంలో ఈ గురువు కనుక మనకు 12వ భావంలో కానీ, వీరి జన్మచాట్లో 8వ భావంలో కానీ, 6వ భావంలో కానీ, 3వ భావంలో కానీ ఉంటే మాత్రము కొంత ఇబ్బంది అవుతుంది. అది వారి వ్యక్తిగత చాట్లో చూసుకోవాలి. ఇక ఇట్లాంటి
విషయాలు ఇంకా జరగబోయే పరిస్థితులు ఉన్నవి. సో జాగ్రత్త. ఇక ఇదంతా కూడా గోచారం. మరి గ్రాచారం అంటే ఏమిటి అంటే నీ పేరు మణి, అయ్యో నీ రాశి వచ్చేసి ఫలానా కర్కాటక రాశి, నీ పేరు రీత్యా ఏమిటి సింహరాశి. మరి నువ్వేం చూడాలి? నీ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన ప్రకారంగా చూడాలి. మరి లేదు గురువు గారు దాని ప్రకారంగా చూస్తే నాది కర్కాటక రాశి, మరి ఇది ఇట్లా చూస్తేనేమో నాది సింహరాశి. మరి కర్కాటక రాశి బాగాలేదని అంటున్నారు, మన అది బాగుంది బ్రహ్మాండంగా ఉందని నువ్వు అంటున్నావు. ఏం చెప్పాలి నేను? కనుక వ్యవహారిక నామము జన్మనామము, ఇది ఎన్ని అక్షరాలు అదెన్ని అక్షరాలు చూసుకొని దీనికి తగ్గట్టుగా క్యాల్కులేషన్ అవుతుందా లేదా. లేదు అనుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వ్యవహారిక నామానికి జన్మనామానికి సెట్ కాలేదనుకో ఇబ్బంది జరుగుతుంది. సో ఇలాంటి విషయాలలో ఏం జరుగుతుంది? ఒక వివాహం కావచ్చును, ఒక సంతానం కావచ్చును, ఒక వ్యాపారంలో లాస్ కావచ్చును, లేదా ఉద్యోగ ప్రయత్నాలలో నష్టం వాటిల్లడము తరచు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. మరి దానన్నిటికీ చెక్ పెట్టాలి అనుకుంటే తప్పకుండా వ్యక్తిగత జాతకాన్ని చూడాలి అని అనుకుంటే 100కు 200% చెప్తున్నా కదా ఛాలెంజ్ చేసి, వన్స్ కాల్ మీ డైరీలో రాసి పెట్టుకొని నాతో మాట్లాడినటువంటి డేటు సమయం అంతే. ఓకే, ఓవరాల్గా ఈ గురువు అతిచార స్థితి వల్ల మీనరాశి వారికి రాబోయే 41 రోజులు ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.